శ్రీలంకలో ఒక భారీ సెర్చ్ ఆపరేషన్ ఎయిర్పోర్ట్లో జరిగింది. అది కూడా భారత్ ఇచ్చినటువంటి సమాచారంతో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వాళ్ళని లక్ష్యంగా భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతుంటే ఈ తరుణంలో భారత్కి వచ్చినటువంటి ఒక సమాచారం శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్ట్లో భారీ సెర్చ్ ఆపరేషన్కి కారణమైంది. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నారని భావిస్తున్న 6 వ్యక్తులు చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళే విమానం ఎక్కువ ఉండొచ్చని భారతదేశానికి సంబంధించినటువంటి నిఘా వర్గాలు అనుమానించినాయి. ప్రభుత్వానికి చెప్పినాయి. ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేసింది. వెంటనే ఈ తనిఖీలు చేశారు. శ్రీలంక ఎయిర్లైన్స్కి చెందినటువంటి విమానం UL-122 బండార్ నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే ఆపరేషన్ జరిగింది. శ్రీలంక పోలీసులు, ఆ దేశ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ విభాగం అందరూ కలిపి రౌండప్ చేసి దాంట్లో ఎవరిని కిందకి దిగనివ్వకుండా సెక్యూరిటీ చెక్ చేశారు. అయితే చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి తమకు అలర్ట్ వచ్చినట్టు ఆ సంస్థ కూడా వెల్లడించింది. అయితే ఎవడు కూడా అందులో ఇలాంటి వాడు ఎవడు దొరక్కపోవడంతో ఆ తర్వాత అందరినీ పంపించేశారు. ఇది ఒక పెద్ద సంచలనమే అయింది ప్రపంచవ్యాప్తంగా.